నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. శృంగవరపుకోటలో పెద్ద మార్పు మొదలైంది. ఎవరికి ఎలా చూడండి. శృంగవరపుకోట, లక్కవరపుకోట ప్రాంతాల్లో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో పిఎం సూరిగర్ ముఫ్త్ బిజ్లీ యోజన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇళ్లపై ఉచితంగా 2KWP సోలార్ ప్యానెల్ అమర్చే ఈ పథకం ప్రస్తుతం శృంగవరపుకోటలో భారీ స్థాయిలో అమలవుతుంది. మొత్తం నియోజకవర్గంలో 4892 మంది లబ్ధిదారులు ఉండగా మొదటి విడతలోనే 2322 ఇళ్లకు 26.3 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. మండలాల వారీగా ఈ సంఖ్య చూసుకుంటే ఎస్కోట మండలంలో 741, వేపాడ మండలంలో 428, జామి మండలంలో 445, కొత్తవలస మండలంలో 441, లక్కవరపుకోట మండలంలో 267 మంది, జిల్లా స్థాయిలో 15,018 మంది లబ్ధిదారులకు 170.48 కోట్లు మంజూరు. 30.4 మెగా సౌర విద్యుత్ ఉత్పత్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల పార్టీ అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు, ఎస్కోట అధ్యక్షుడు డోకల అచ్చెన్నాయుడు, పిఎస్సిఎస్ చైర్మన్ గొర్రుపోటు సింహాచలం నాయుడు, కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ పుట్ట శ్రీనివాసరావు, పార్లమెంట్ ప్రతినిధి ఇందుకూరు శ్రీనురాజు, యువత అధ్యక్షుడు శ్రీనాథ్ రాజేష్, మాజీ సర్పంచ్ కొల్ల భూపాల్ నాయుడు, జనసేన అధ్యక్షుడు ఫిరోజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపు, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇది కేవలం విద్యుత్ కాదు, భవిష్యత్. మీ ఇంటికి కూడా ఫ్రీ సోలార్ వస్తుందా? మీరు అప్లై చేశారా? కామెంట్ చేయండి.